ఏంటి వీడియో స్టార్ట్ అయింది. సైలెంట్‌గా ఉన్నానని చూస్తున్నారా? ఏం లేదు, సంక్రాంతి కూడా అయిపోయింది. సంక్రాంతి ముందు చూశాను. కానీ సంక్రాంతి కూడా అయిపోయింది. ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్షలని అదేదో దాన్నేమంటారు? గుడిమెట్లు కడగడం గాని ఇంకా స్టార్ట్ చేయలేదేంటి అని చూస్తున్నాను. సరే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం ఏ విధంగానైతే తిరుమల లడ్డు వివాదాన్ని ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దారో, అదే విధంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయితే దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకునే ముందు, నిజానిజాలు తెలుసుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరి టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు. విధి ఎవరిని వదలదు అని. అంటే తాను చేసిన కర్మని గాని, పాపాలని గాని ఇక్కడే అనుభవించేలా విధి డిసైడ్ చేస్తది. దానికి నిదర్శనం ఎవిడెన్స్, ప్రూఫ్ తిరుమలలో జరిగిన సంఘటన. సంఘటన అంటే తొక్కేసలాట గురించి కాదు. ఫ్రెండ్స్, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం నుంచి ఏదైతే తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో అపవిత్రం అవ్వలేని దాని గురించి అపవిత్రం అయిందని పెద్ద సీన్ క్రియేట్ చేసి తిరుమల శ్రీవారి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలని దెబ్బతీసి తిరుమల ప్రతిష్టని ఏ విధంగా డ్యామేజ్ చేశారో, ఆ నిందను తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద రుద్ది రాజకీయంగా మైలేజ్ పొందుదామని చూశారు. ఏ పుణ్యక్షేత్రం నుండి అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారో, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారో, అదే పుణ్యక్షేత్రం నుండి ఈరోజు క్షమాపణలు చెప్పే స్థాయికి విధి తీసుకొచ్చింది. తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. ఐ యామ్ అన్అపాలజెటిక్ సనాతని. ఫ్రెండ్స్, ఈ డైలాగ్ చాలా ఫేమస్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేశారు. తిరుమల లడ్డు అపవిత్రం జరిగింది అని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేశారు. గుడిమెట్లను కూడా కడగడం జరిగింది. మరి తిరుమల తొక్కిసలాటలో ఏకంగా 6 ప్రాణాలు కోల్పోయారు. మరి దీనికి ప్రాయశ్చిత్తంగా ఎందుకు దీక్షలు చేయట్లేదు? ఎందుకు గుడిమెట్లను కడగడం ఇంకా ప్రారంభించలేదు? ఈ టాపిక్‌ని సింపుల్‌గా సారీ అనే వర్డ్‌తో క్లోజ్ చేశారు. సిబిఎన్ గారి ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన టోకెన్ సిస్టమ్ వల్లనే తిరుమల తొక్కిసలాట జరిగింది అని సిబిఎన్ గారు కామెంట్ చేశారు. మరి గత 5 సంవత్సరాలు కూడా ఇదే టోకెన్ సిస్టమ్ అమల్లో ఉంది. మరి అప్పుడు జరగని ప్రమాదం మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే తిరుమల లడ్డు ఏ విధంగా తిరుమల లడ్డు వివాదాన్ని ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారో, అదే విధంగా తిరుమల తొక్కిసలాటని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేద్దామని ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రెజెంట్ స్టేట్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, ఏదైనా మంచి జరిగింది అనుకోండి, దట్ క్రెడిట్ గోస్ టు కూటమి ప్రభుత్వం. అదే ఏదైనా బ్యాడ్ జరిగింది అనుకోండి, ఎగ్జాంపుల్‌గా రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరు యువత చనిపోయారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ. విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయింది. దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఇలా రాష్ట్రంలో ఏ బ్యాడ్ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఏదైనా మంచి జరిగితే ఆ క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వానిది. ఫ్రెండ్స్, ఫైనల్‌గా చెప్పేదేంటంటే, రాజకీయాలు చేయండి, తప్పులేదు. కానీ దేవాలయాల మీద, పుణ్యక్షేత్రాల మీద ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేస్తే, ఏ పుణ్యక్షేత్రం నుండి అయితే మీరు శ్రీవారి పుణ్యక్షేత్రాన్ని డ్యామేజ్ చేయడానికి చూసారో, అదే పుణ్యక్షేత్రం నుండి సారీ చెప్పే దిశగా మిమ్మల్ని విధి తీసుకెళ్ళింది. సబ్స్క్రైబ్ ప్లీజ్.